హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను చిదంబరం వెళ్తున్నానండి. సో ఇది హైవే నుంచి వెళ్తున్నాము. ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు. సో ఒకసారి మీరే చదువుకోవాలి, ఏమనుకోకండి. టౌన్లోకి వచ్చామండి. హైవే మీద వెళ్తున్నాం. టెంపుల్ ఎంట్రీ అయితే చాలా పెద్దదండి. చూడడానికి నాకే 1.5 hours పట్టింది. ఫ్రెండ్స్ అందరం వచ్చాం. వీళ్ళంతా మా ముందున్న ఫ్రెండ్స్. గోపురం ఇది లోపలికి, గోపురం లోపల వెళ్ళినాక ఎంట్రీ అండి. అసలు ఎంత పెద్దదంటే చూడడానికి బయట నుంచి చూస్తే ఇదేముందిలే అనుకున్నాం. చిదంబరంలో నటరాజస్వామి, గోవిందరాజుల స్వామి, పెరువేలు అంటారు. సో ఎంట్రీ ఇది ఇంకో గోపురం అండి. ఈ గుడికి 4 మూలల 4 గోపురాలు ఉన్నాయి. నేనైతే మాత్రం 3వ గోపురం దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను. బయటకు వచ్చేసి ఇబ్బంది పడాను. మళ్ళీ లోపలికి వచ్చి స్టార్టింగ్ గేట్ దగ్గరికి వచ్చాను. లోపలండి వెళ్తున్నాం. గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇదంతా కూడా బాగుందండి. చాలా డెకరేషన్ లాగా నాకైతే బాగా నచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ గుడిలో అంత ప్రశాంతంగా ఉంది. ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వాచ్మెన్ లేడీ కూర్చున్నారు. ఫోన్ లోపల పెట్టమ్మా, తీయకూడదు అంటున్నారు తమిళ్లో. ఇక్కడ ఏందో లాగుతున్నారు, అదేంటో తెలీదు. సరే పెట్టండి అమ్మా అంటే ఇప్పుడు లోపల పెట్టేశాను మొబైల్. ఇది లోపల నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే అమ్మవారు గుడి వస్తుందన్నారండి. అంబాలి అంటారు. ఇక్కడ ఒక పెద్ద కోనేరండి. ఈ కోనేరుకి అది చూస్తున్నారా, డెకరేషన్ ఎంత బాగుందో. అసలు ఎంత బాగుందంటే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంట్రీ అయితే నాకు రైట్ సైడ్ ఉందండి. అమ్మవారికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని చెప్పి నేను రైట్ సైడ్ వెళ్ళలేకపోయాను. అమ్మవారు చాలా బాగున్నారు. నేను పోయినప్పటికీ అమ్మవారికి అలంకారం జరుగుతూ ఉంది. ఆ లోపల ఈ వీడియో చేయడానికి నేను అవకాశం అయింది. అసలు చూడండి ఎంత బాగుందో. మీరు డైరెక్ట్గా ఒకసారి ట్రై చేయండి. అమ్మవారి ఎంట్రీ కానీ ఇది అమ్మవారి ఎంట్రీ. ఇది లెఫ్ట్ సైడ్ అంతా. మేమందరూ టూర్ వేసుకున్నాండి. పక్కన ఫ్రెండ్ అమ్మాయి టైలరు. ఇది థర్డ్ గేట్ బ్యాక్ సైడ్ ఎంట్రీ అండి. ఇక్కడే నేను కన్ఫ్యూజ్